ఆత్మ చెవులు కలిగిన వారమై ఈ ఉపదేశమును వినుచు మనమే ఒక అగ్ని జ్వాలగా మారిపోవడానికి దేవుడు కృపనిచ్చునుగాక. నేటి వాక్య ధ్యానము కొరకై న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదవగా విందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన ఏ దశలోనికి వచ్చినప్పుడు, మిక్కిలి హీన దశలోనికి వచ్చినప్పుడు వారు యెహోవాకు ప్రార్థన చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వైపు చూస్తూ దేవుని వాక్యం వినండి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ కడవరి ఉజ్జీవపు జ్వాల నీలో రగల్చబడాలంటే, నీవే ఒక కడవరి ఉజ్జీవ జ్వాలగా మారిపోవాలంటే, ఈ రాత్రి చదువుకున్న లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మిద్యానీయుల చేత ఇశ్రాయేలీల ప్రజలు క్షేమ స్థితిలో ఉండవలసిన వారు, ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండవలసిన వారు, ఆత్మీయ అనుభూతిలో ఉండవలసిన వారు, దేవుని ప్రసన్నతను అనుభవించుచు, దేవుని ప్రత్యక్షతను చూచుచు, షకీనా మేఘము కింద నడిపించబడుతూ, పగలు మేఘ స్తంభమయ్యుండి రాత్రి అగ్ని స్తంభమయ్యుండి దేవుడే వారికి తోడయ్యుండి యెహోవా నిస్సిగా వారికి ధ్వజమయ్యుండి వారి కూడా నడిచి వచ్చుచున్న దేవుని కలిగిన ప్రజలు ఈ దినాన్న ఎలాగొచ్చారో తెలుసా? మిద్యానీయులను బట్టి మిక్కిలి హీన దశలోనికి వచ్చేశారు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, సంఘాన్ని దేవుడు మరలా మేల్కొల్పుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు మిక్కిలి హీన దశలోనికి వచ్చే వరకు వారు ఏం చేయలేదంట. అక్కడ రాయబడి ఉందిగా, మిక్కిలి హీన దశలోనికి వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టారు. మిక్కిలి హీన దశలోనికి వచ్చే వరకు వారు ప్రార్థన చేయలేని స్థితిలో, దేవుని మీద ఆధారపడలేని స్థితిలో వారు దిగజారిపోయారు. కనుక దేవుని వాగ్దానము పొందుకున్న ఇశ్రాయేలీల ప్రజలు, నిబంధన జనులు, దేవుని స్వకీయ సాంపత్యము సొత్తైన ప్రజలు, సంపన్న స్థితిలో ఉండవలసిన వారు, ఆధ్యాత్మిక స్థాయిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వారు ఎక్కడికి వచ్చేసారు అంటే దేవునికి మొర్ర పెట్టలేని స్థితిలోనికి, మిక్కిలి హీన స్థితిలోనికి వచ్చేశారు. ఈ ప్రజలు సామాన్యమైన వారి కాదు. ఈ ప్రజలు ఎవరో తెలుసా? మోషే ద్వారా ఎర్ర సముద్రము చేల్చబడడం చూసిన వారు, మారా మధురంగా మారడం చూసిన వారు, మందసం మీదకి గుడారం మీదకి దేవుని మహిమ దిగి వచ్చిన చూసిన వారు, ఈ దినాన్న అంత అత్యున్నతమైన ఆత్మీయ అనుభూతి కలిగిన వారు ఈ దినాన్న హీన దశలోనికి వచ్చేశారు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని నేటున్న సమాజపు దినాలలో మనము చూస్తే క్రైస్తవ్యము అత్యున్నతమైన ఆత్మీయ స్థితిలోనికి దినము ఎదగవలసినది హీన స్థితిలోనికి దిగజారిపోతుంది. దిగజారిపోతున్న స్థితిలో దేవుడు ఎలాగున ఈ అంచకాల ఉజ్జీవ జ్వాలను దేవుడు రగిలిస్తాడు. ఈ రాత్రి దేవుని వాక్యం విన్న దేవుని ప్రజలారా, అంచకాలపు ఉజ్జీవం రగల్చబడాలంటే ఇశ్రాయేలీల ప్రజలు మిక్కిలి హీన దశలోనికి వచ్చినప్పుడు, ఈ దశలో ఉన్న మనను కాపాడదగిన దేవుడు ఒకడే ఉన్నాడని గుర్తెరిగి ఆ దేవునికి మొర్ర పెట్టినట్లుగా ఈ రాత్రి మీరు ఉన్న హీన దశలో నుంచి దేవునికి మొర్ర పెట్టగలిగితే ఇది మొదలుకుని పడిపోయిన నిన్ను మరలా ఆత్మీయ శిఖరము లెక్కించబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు వారికి ఆ మిక్కిలి హీన దశ కలిగింది? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా,
అదే న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఇశ్రాయేలీల ప్రజలను గిద్యోను పరిపాలనించిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల ప్రజలు క్షేమముగా ఉన్నారు. కానీ వారు మిక్కిలి హీన దశలోనికి దిగజారిపోయారు. ఆ మాటలు 8వ అధ్యాయం 28వ వచనంలో ఉంటాయి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడి అటు తర్వాత గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు మిక్కిలి దురవస్థతలో నుంచి, మిక్కిలి హీన స్థితిలో నుంచి గిద్యోను పరిపాలిస్తున్న ఆ 40 సంవత్సరాలు శత్రువు అనేవాడు తల ఎత్తుకోకున్నట్లుగా మిద్యాను దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాడు. గిద్యోను ఎవరయ్యా అంటే పడద్రోసేవాడు. దేని పడద్రోసేవాడు? ఇశ్రాయేలీల ప్రజలు హీన స్థితిలోనికి దిగజారిపోకుండా, హీన స్థితిలోనికి దిగజారడానికి కారణమవుతున్న వాటన్నిటినీ వారి జోలుకు రాకుండా పడద్రోసేవాడు. కానీ ఎప్పుడైతే గిద్యోను మరణించాడో ఇశ్రాయేలుల స్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే భయపడేవాడు. క్రైస్తవ్యాన్ని జోలుకు రావడానికి 10 మార్లు ఆలోచించేవాడు. ఈ దినాన్న చులకన భావనతో క్రైస్తవ్యాన్ని హేళన చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు క్రైస్తవ్యము అంజులకు వేరై, లోకానికి వేరై, శాపానికి వేరై, ఆచారాలకు వేరై, నామకార్తులకు వేరై, ఒక ఉపదేశ క్రమంలో కట్టబడి, ఒక సమర్పణతో, ఒక ప్రతిష్టతో, ఒక వైరాగ్యముతో దేవుని కొరకు బ్రతికిన క్రైస్తవులు, బ్రతికిన దేవుని సంఘం ఈ రాకడ దినాలలో అంత్యకాలములో ఉజ్జీవ జ్వాలగా రగలించబడిన పెళ్లి కుమార్తె సంఘం మిక్కిలి హీన దశలోనికి వచ్చేసింది. గల కారణం ఏంటో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలులను మిక్కిలి హీన దశలోనికి కారణమైన మిద్యానీయులను పడుతున్న శత్రువులు ఈ దినాన క్రైస్తవ్యాన్ని కూడా మిక్కిలి హీన దశలోనికి నడిపించడానికి మిద్యానీయులు వెంటాడుతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులు చేసిన పని ఏమిటో తెలుసా? మిక్కిలి హీన దశలోనికి వచ్చినప్పుడు మా పని అయిపోయింది, మా చరిత్ర అయిపోయింది, మమ్మల్ని విడిపించేవాడు లేడు, మమ్మల్ని కాపాడేవాడు లేడు, మమ్మల్ని నడిపించేవాడు లేడు అని బాధపడక వారు చేసిన పని ఏమిటంటే ఆకాశం వైపున్న యెహోవాకు వారు మొర్ర పెట్టారు. ఈ రాత్రి సంఘములో అంత్యకాల అభిషేకం, ఒక కడవరి ఉజ్జీవపు జ్వాల రగల్చబడాలంటే మిక్కిలి హీన దశలో ఉన్న నేటి దినాలలో యెహోవాకు మొర్ర పెట్టేవారిగా మనం మారిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. అసలు ఈ మిక్కిలి హీన దశ ఎందుకు వచ్చేది ఇశ్రాయేలీయుల ప్రజలకు? ఈ మిక్కిలి హీన దశలో నుంచి ఇశ్రాయేలీయులు ఎలా కాపాడబడ్డారు? ఈ దినాన దేవుని వాక్యం వింటున్న మనము కూడా ఆ మిక్కిలి హీన దశ మనను సమీపించుచు ఉండగా ఈ ఇశ్రాయేలీయులు చేసిన పని మనము చేయగలిగితే ఈ రాత్రి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ప్రవచిస్తూ ఉన్నాను, మనమే ఒక కడవరి జ్వాలగా మారబోతూ ఉన్నాము. మనమే ఒక ఉజ్జీవపు జ్వాలగా మారిపోబోతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవండి అదే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 50 నుంచి 55 వచనాలు చదవండి. తరువాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసునద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను
పట్టణపు యజమానులు పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకెక్కిరి. అబీమెలెకు వచ్చి పడి చేసి గోపురపు ద్వారమునందుకు రాగా ఒక స్త్రీ తిరగటి రాతి పడవేసినందున అతని కపాలము పగిలెను. అప్పుడతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి అనుకోకుండానట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతనిని పొడవగా అతడు చచ్చెను. అబీమెలెకు చనిపోయేనని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నప్పుడు ఎవరింటికి వారు వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈ ఇశ్రాయేలీల ప్రజలు మిక్కిలి హీన దశలోనికి వచ్చినప్పుడు వారు మొట్టమొదటిగా దేవునికి మొర్ర పెట్టారు. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్న ఈ అంచె దినాలలో, ఈ అపాయ కాలములలో, ఈ రెండవ రాకడ దినాలలో నీవు కూడా దేవునికి మొర్ర పెట్టే వారిగా మారిపోదుముగాక. మొర్ర పెట్టినంత మాత్రాన నీ హీన స్థితి తొలగిపోదు. మర్ర పెట్టినంత మాత్రాన ఒక ఆత్మీయ జ్వాలగా, ఉజ్జీవపు జ్వాలగా నీవు మారలేవు. నీవు ఉజ్జీవ జ్వాలగా మారాలంటే, సంఘములో కడవరి ఉజ్జీవం రగల్చబడాలంటే, ఈ చదువున లేఖన భాగములో వారు చేసిన ఈ 3 పనులు మీరు చెయ్యగలిగితే ఇది మొదలుకొని మీరే ఒక ఉజ్జీవ జ్వాలగా మారిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అబీమెలెకు ఏం చేశాడట? తెబేసు పట్టణానికి వచ్చాడు. ఈ తెబేసు పట్టణానికి ఎందుకు వచ్చాడంటే, ఈ తెబేసు పట్టణాన్ని కూడా ఆ పై వచనంలో మీరు చూస్తే దేవుని ప్రజలారా 49వ వచనంలో అప్పుడుకు షెకెమును ఏం చేశాడు? ఈ అబీమెలెకు పట్టుకుని దానిలో పురుషులను, స్త్రీలందరినీ తగలబెట్టి చంపేశాడు. వారు ఎంతమందో తెలుసా? సుమారు 1000 మందిని చంపేశాడు. ఆ షెకెము పట్టణాన్ని తగలపెట్టినట్లుగా ఈ తెబేసు పట్టణములో ఉన్న దేవుని ప్రజలను, ఇశ్రాయేలీల ప్రజలను అదే విధముగా పట్టుకుని వారిని చంపడానికి ప్రయత్నించుచున్న వేళ అక్కడ ఒక స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆ పట్టణపు నడుమన ఉన్న ఒక గోపురములోనికి పరుగెత్తింది. అర్థమైందన్న వాళ్ళు ఆమె చెప్పండి. ఎక్కడికి పరిగెట్టింది? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఎలాగునైతే ఆ పట్టణపు నడుమనున్న గోపురములోనికి పరిగెట్టిందో, ఈ రాత్రి స్త్రీకి సాదృశ్యంగా ఉన్న సంఘమ కడవరి ఉజ్జీవపు జ్వాల రగలాలంటే ఇదిగో ఈ పట్టణపు నడుమున ఉన్న ఈ దేవుని సన్నిధి అనబడుతున్న ఈ గోపురములోనికి నీవు పరుగులెడుతువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏమిటి ఈ గోపురం? సామెతల పుస్తకం 18వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, యెహోవా నామము బలమైన నీతిమంతులు దానిలోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, అబీమెలెకు ఎవడో కాదు, సంఘాన్ని దోచుకునే శత్రువైన అపవాది. వాడు దొంగ,
వాడు దోచుకునేవాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఎవరి మింగుదమా అని చూచుచున్న వాడు మిక్కిలి హీన దశలోనికి నానాటికి అభివృద్ధి పదములో నడిపించబడిన సంఘము, ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందవలసిన సంఘము ఈ లోక కార్యపాల చేత, ఆచారపూరితమైన భక్తి చేత నామకార్థులుగా మార్చబడుతూ అభిషేకాన్ని కాదని, పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని సన్నిధిని కాదని, ఉపదేశమును కాదని, పరిశుద్ధతను కాదని, యథార్థతను కాదని, నీతిని కాదని, విశ్వాసమును కాదని, ప్రార్థనను కాదని, దేవుని సన్నిధి కాదని, సహవాసమును కాదని, సేవకుని కాదని, సంఘాన్ని కాదని విడిచి తిరిగి మిక్కిలి హీన దశలోనికి దిగజారిపోతున్న సంఘములో ఒక మిక్కిలి హీన దశలో ఉన్న పరిస్థితుల్లో ఒక కడవరి ఉజ్జీవపు జ్వాల రగలాలంటే, దేవుని శక్తి దిగి రావాలంటే, అంచె దినాలలో దేవుని కార్యాలు జరగాలంటే, ఆ పట్టణపు నడుమున ఉన్న బలమైన దుర్గమనబడుతున్న ఆ శిఖరములోనికి ఆ స్త్రీ ప్రవేశించినట్లుగా శత్రువు నిన్ను మింగాలని, శత్రువు నిన్ను అణచివేయాలని, శత్రువు నిన్ను ఆర్పివేయాలని, శత్రువు నీ ఆత్మీయతను కబలించాలని నిన్ను దగ్గరికి వస్తూ ఉండగా, నిన్ను వెంబడిస్తూ ఉండగా, యెహోవా నామమనబడుతున్న దుర్గములోనికి నీవు పరుగులు ఎడగలిగితే నీవు సురక్షితంగా మారిపోబోతూ ఉన్నావు. కొట్టని గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ దినాన సంగమా, దేవుడు తెలియజేస్తున్న మాట, అంత్యకాలములో సంఘము క్షేమాభివృద్ధి పొంది కడవరి ఉజ్జీవపు జ్వాల సంఘములో రగలాలంటే, కచ్చిఫ్లు అమ్మేవాడి దగ్గరికి, తైల బుడ్లు అమ్మేవాడి దగ్గరికి, జీవజలాలు అమ్మేవాడి దగ్గరికి, టచ్ అంటే పడిపోయే వాడి దగ్గరికి కాదు నీవు పరిగెట్టవలసింది. యెహోవా నామము బలమైన దుర్గము కనుక ఆయన సన్నిధికి నీవు పరిగెట్టాలి. కొందరు ఆమె చెప్పారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపదేశం అంటే ఇలాగే ఉంటుంది. మరి పొడిస్తే ప్రాణం హాయిగా ఉండదు, అమ్మా అనిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ఎండలో ప్రయాణం చేసి ఏసీ ఆన్ చేసుకుని దాని కింద కూర్చొని అమ్మ అన్నది ఒకలాగా ఉంటుంది. కష్టపడి వచ్చి అమ్మ అన్నది కొంచెం గట్టిగా చెప్పండి. స్తోత్రం కలుగును గాక. దానికి దీనికి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఈ ఉపదేశాన్ని కనుక స్వీకరించగలిగితే మరలా నా దేవుడు సంఘాన్ని ఉజ్జీవింప చేయబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆ తెబేసు పట్టణములో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. ఏమిటి ఆ ఎమర్జెన్సీ తెలుసా? శత్రు వస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని తగలబెట్టేవాడు రాబోతూ ఉన్నాడు కనుక ఆ పట్టణంలో ఉన్న స్త్రీ పురుషులు వాడికి భయపడి అటు ఇటు చల్లా చెదరైపోలేదు, నామకార్థులు అయిపోలేదు, ఉపదేశం నుంచి తొలగిపోలేదు, పరిశుద్ధత నుంచి తొలగిపోలేదు, అభిషేకం నుంచి తొలగిపోవలేదు. వారు చేసిన పని ఏంటో తెలుసా? స్త్రీ పురుషులు కూడా అదిగో ఆ పట్టణము నడుమనున్న శిఖరములోనికి పరిగెట్టారు. ఈ రాత్రి దేవుని వాక్యం విన్న దేవుని ప్రజలారా, దేని కొరకు నీ పరుగు? స్వస్థతల కొరక, ఆరోగ్యం కొరక, విడుదల కొరక, బంగళాల కొరక, ఆస్తులు సంపాదించుకోవడానిక? లేదు లేదు. ఈ అంచె దినములలో ఒక కడవరి ఉజ్జీవపు జ్వాల రగల్చబడినట్లుగా దేవుని నామమనబడుతున్న బలమైన దుర్గములోనికి నీవు పరుగులెట్టాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవడు పడితే వాడు కాదు, నీతిమంతులు మాత్రమే దానిలో సురక్షితంగా ఉంటారు. The people of righteousness will be saved in that holy name. స్తోత్రం కలుగును గాక. నీతిమంతులే ఆ పరిశుద్ధమైన నామములో సురక్షితంగా ఉంటారు. ఎవరు నీతిమంతులు? యేసు రక్తము చేత కడుగబడిన ప్రతి ఒక్కడు నీతిమంతుడే. ఎందుకు తెలుసా? నా దేవుడు పాపులలో చేరక ప్రత్యేకించబడి నీతిమంతుడైన దేవుడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి.
ఆయన నామము బలమైన దుర్గము గనుక ఆయన సన్నిధిలోనికి ఎవరైతే పరుగెడతారో వారు కాపాడబడతారు. వారే అగ్ని జ్వాలగా, ఉజ్జీవపు జ్వాలగా, కడవరి ఉజ్జీవము తెచ్చే ఒక యోధులుగా నా దేవుడు మార్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నేను ఆత్మలో గ్రహిస్తూ ఈ రాత్రి ఈ సంఘ పరిచర్యల మీద నా దేవుడు ప్రవచించమని తెలియచేస్తున్న మాట, ఈ సంవత్సరపు ముగింపులోనే ఈ పరిచర్యలో ఏదో ఒక నూతన కార్యం నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కార్యములు త్వరలోనే నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అనేక మంది ఈ పట్టణపు నడుమన ఉన్న ఈ బలమైన గోపురములోనికి పరుగులెట్టి వచ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. యేసు నామములో అట్టి కార్యములు జరుగును గాక. అట్టి దినములు వచ్చును గాక. అట్టి కార్యాలు మన కళ్ళారా చూచుదుము గాక. ఆమె చెప్పారు, బాగానే ఉంది. చప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. ఆ రోజులు రావాలంటే, ఆ కార్యాలు జరగాలంటే అబీమెలెకు అనే శత్రువు నిన్ను వెంటాడుతూ ఉండగా నీవేం చేయాలో తెలుసా? వాడి చేతికి దొరకకుండా నీ మిక్కిలి హీన దిశ తొలగిపోవునట్లుగా దేవుని సన్నిధిలోనికి పరుగులెత్తుకుంటూ రావాలి. యూదుని చెంగు ఒకని చెంగు ఒకడు పట్టుకుని 10 మంది వచ్చినట్లుగా నీ ఒక్కడవే కాదు, ఈ పట్టణములో ఉన్న అనేక మంది చేతిని పట్టుకుని ఈ దేవుని మందిరం అనబడుతున్న బలమైన దుర్గములోనికి నీవు తీసుకురావాలి. ఆ పట్టణములో ఉన్న ఇశ్రాయేలీల ప్రజలలో ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎవరో కాదు, సంఘం. ఆ పట్టణములో ఉన్న శిఖరం ఏదో కాదు, దేవుని సన్నిధి, దేవుని నామం. ఈ దినాన సంఘమా, ఒక కడవరి ఉజ్జీవ జ్వాల కొరకు ఎదురు చూస్తున్న నీవే ఒక ఉజ్జీవ జ్వాలగా మారిపోవాలంటే ఇది మొదలుకుని యేసు నామములో సమయమనక అసమయమనక దేవుని సన్నిధికి వచ్చి మోకరించే విశ్వాసిగా మారిపోదుము గాక. ప్రార్థించే విశ్వాసిగా మారిపోదుము గాక. నడచిన, లేచిన, పడుకున్న, ప్రయాణం చేసిన ఆత్మలో రగులు పడుతున్న విశ్వాసిగా మారిపోదుము గాక. ఆత్మలో మండించబడుతున్న విశ్వాసిగా మారిపోదుము గాక. అగ్ని జ్వాల కలిగిన సంఘముగా మారిపోదుము గాక. అగ్ని మంట కలిగిన సంఘముగా మారిపోదుము గాక. ప్రకాశిస్తున్న సంఘముగా మారిపోదుము గాక. ఆత్మలో రేపబడుదుము గాక. హల్లెలూయా. ఆదివారం పూట ఆరాధనకు వచ్చేసి ఓ షాబారాబాలారా, ఆదివారమే కాదు, ఒకరోజు తండ్రి గారు నాకు ఫోన్ చేశారు. అయ్యా నాయనా, అప్ప ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. అయ్యా ఇలాగున్న మీటింగ్స్కి వెళ్తున్నాను అయ్యా అన్నాను. అయ్యా ఒకే మాట అన్నాడు, నాన్న నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు కనుక ఎక్కడికి ప్రయాణం చేసినా నువ్వు ఎక్కువ అన్య భాషలు మాట్లాడుతూ ఉండు అన్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని కొరకో తెలుసా? భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడటం ఒక ఎత్తు అయితే తన్నుకు తాను క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ దినాన్న ఆదివారం పూటే భాషలు మాట్లాడేసి ఆదివారం పూటే ఉద్యోగంతో ఊగిపోవడం కాదండి. నువ్వు మందిరములో ఉన్నా, ఇంటికాడ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, పడక మీద ఉన్నా, నడుస్తున్నా, పరిగెడుతున్నా, నీ నోరు, నీ ఆత్మ ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయిపోవాలి. ఒక రోజున డాక్టర్ బిల్లీ గ్రహం గారి దగ్గరికి న్యూస్ రిపోర్టర్లు వచ్చారట. వచ్చి ఇలాగ అడిగారట, అయ్యా నీ విజయానికి సీక్రెట్ ఏంటి? నీ ప్రసంగిస్తే 1000 మంది రక్షణలోకి రావడానికి, స్వస్థతలు జరగడానికి గల కారణం ఏంటి అన్నాడట. ఆయన అన్నాడట, రాసుకోండి అని చెప్పి, నెంబర్ 1 ప్రార్థన,
నెంబర్ 2 అనేసరికి వాళ్ళు ఇప్పుడు ఏదో చెప్తారు అనుకున్నట్టు ఆయన అన్నట ప్రార్థన అన్నాడట. నెంబర్ 3 ఇంకేదో చెప్తాడని అత్యుత్సాహంతో చూస్తుంటే ప్రార్థన అన్నాడట. ఇక ఈ న్యూస్ రిపోర్టర్లో రాసుకుని వెళ్ళిపోయి మరలా ఒక గ్యాదరింగ్లో వాక్యం అయిపోయిన తర్వాత పరుగున వచ్చి ఆగండి, మీ విజయానికి సీక్రెట్ మీరు ప్రార్థన అని 3 సార్లు అన్నారు కదా. ఈరోజేమో ఆస్ట్రేలియాలో ఉన్నారు, రాత్రేమో అమెరికాలో ఉన్నారు. ఇలాగన పూట ఒక ప్రాంతంలో మీరు వాక్య పరిచయం చేస్తున్నారు కదా, మరి మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు అని అడిగారట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక బ్యాచ్ ఉంటుంది, గాలి తీసే బ్యాచ్. స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నాడట, అర్పించోడా, నేను ప్రయాణం చేసినా పడుకున్నా వాక్యం ప్రకటించినా నా ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉంటుందని చెప్పాడట. అదే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇదిగో నేను ఆత్మలో ప్రార్థించగలను, ఆత్మలో చూడగలను, ఆత్మలో ప్రవచించగలను, ఆత్మలో పాడగలను. ఆ పాకలోకి నీవు రావాలంటే ఈ కడవరి ఉజ్జీవ ఈ కూడికలో నీవు శిఖరములు ఉన్న దేవుని దుర్గములోనికి ప్రవేశించాలి. దేవుని దుర్గములోనికి నీవు ప్రవేశించగలిగితే, మీకు మాట చెప్పమంటారా, చాలా మంది యేసయ్యను నమ్ముకుంటారు. ఏది యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. హలో అమ్మ, నేను తెలుగే మాట్లాడాను, స్తోత్రం కలుగును గాక. యేసయ్యను నమ్ముకున్న వారిని చేతులు ఎత్తండి. మీకు మాట చెప్పమంటారా, నీవు యేసయ్య దగ్గరకు రావడం ప్రాముఖ్యం కాదు, నీవు యేసులోనికి రావాలి. అర్థమైందండి? యేసయ్య దగ్గరికి అన్యుడు కూడా వస్తాడు, ఇలా దండం పెట్టుకుని పోతాడు. స్తోత్రం కలుగును గాక. యేసయ్య దగ్గరికి రావడం ప్రాముఖ్యం కాదు నాన్న. ఉజ్జీవ జ్వాల రగలాలంటే నీవు యేసులోనికి వచ్చేయాలి. అందుకే నేను యోహాను సువార్తలో అన్నాడు, నా యందు మీరును మీ యందు, స్తోత్రం కలుగును గాక. మొదట మనం ఎవరిలోనికి రావాలో తెలుసా? ఆ తెబేసు పట్టణములో అబీమెలెకు ఆ పట్టణాన్ని తగలబెట్టడానికి, నాశనము చేయడానికి, ఆ పట్టణాన్ని కూల్చేయడానికి, ఆ ప్రజలందరినీ చంపడానికి వస్తున్న వేళ ఆ స్త్రీ పురుషులు ఎలాగునైతే ఆ పట్టణ నడుమునున్న శిఖరములోనికి పరుగులని వెళ్ళిపోయారో, ఈ అంత్యకాలములో ఒక ఉజ్జీవ జ్వాల రగిల్చబడినట్లుగా యేసయ్య నామములోనికి నీవు పరుగులెడగలిగితే ఆయన నీలోనికి రాబోతూ ఉన్నాడు, ఆయన నీ మీదకి రాబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నీవు ఆయనలోనికి పరుగులెట్టిరా. బలమైన దుర్గమైన యేసయ్య దగ్గరికి రావడం కాదు, దగ్గరకు వచ్చి ఆగిపోవడం కాదు. దగ్గరకు వచ్చిన నీవు ఒక్క అడుగు ఆయనలో వేసి చూడు, ఆయన మహిమ ప్రభావంతో నింపబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు ఆయనలోనికి వస్తావో, ఆ శిఖరములోనికి పరుగెత్తినట్లుగా ఆయనలోనికి నీ వస్తావో, అప్పుడు నా దేవుడు నిన్నే ఒక కడవరి ఉజ్జీవ జ్వాలగా నా దేవుడు మారుస్తాడు. ఈ రాత్రి కృప మన మీద విస్తరించునుగాక. చెప్పని గట్టిగా, కృప విస్తరించునుగాక. రెండవదిగా ఆ స్త్రీ పురుషులు ఏం చేస్తారో తెలుసా? ఆ ఉన్నత శిఖరములోనికి వెళ్ళి, అక్కడున్న మాట, అక్కడికి పరుగెడిపోయి తలుపు వేసుకుని, ఏం వేసుకున్నారు? కొంచెం గట్టిగా చెప్పండమ్మా. ఏం వేసుకున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కడవరి ఉజ్జీవపు జ్వాల రగలాలంటే దేవునిలోనికి వచ్చిన నీవు తలుపు వేయుదువుగాక. ఆమె చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా ఆమె చెప్పండి. తలుపు వేసే అనుభవంలోనికి నీవు రావాలి. అందుకనే మత్తయి సువర్తమానం 6వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ తండ్రికి నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రాత్రి ఒక ఉజ్జీవ జ్వాల రగల్చబడాలంటే తలుపు తీస్తే పనవదు.
చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో లోపలికి వస్తారు, తలుపు వేయరు, మరలా బయటకు వస్తారు. లోపలికి వస్తారు, మరలా చెప్పండి అమ్మా, మీకు అర్థమైనట్లు చెప్పాలంటే, ఒకడు యెరూషలేములో నుంచి యెరికోకు చెప్పండి దిగిపోతూ ఉన్నాడు. దిగిపోతున్నవాడు ఏమైనా కాపాడబడ్డాడా? ఎప్పుడు వస్తాడా, ఎవడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న దొంగలు ఏం చేశారు? వాడిని పట్టుకున్నారు. పట్టుకున్న వాళ్ళు ఏమన్నా వాడు డబ్బులు తీసుకున్నారా, వాడు బంగారం తీసుకున్నాడా? వాడికి కలిగిన చెప్పండి ఏం తీసుకున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి నాన్న, చదివించడానికి సమయం లేదు కనుక చెప్తున్నా. లోకస్వార్త 10వ అధ్యాయము 30 నుంచి 36 వచనాలు మీరు చదువుకోండి. వాడి వస్త్రాన్ని లాగేసుకున్నాడు. ఈ రాత్రి బలమైన దుర్గమనబడుతున్న దేవునిలోనికి అడుగుపెట్టిన నీవు తలుపు వేయకపోతే నీవు కలిగి ఉన్న రక్షణ వస్త్రాన్ని శత్రువు లాగేసుకుంటాడు. జాగ్రత్త. ఈ వస్త్రం కాపాడుకోవాలంటే ఆ తెబేసు పట్టణంలో ఉన్నవారు దానిలోనికి ప్రవేశించి తలుపులు ఎలాగునైతే వేసుకున్నారో, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మీరు కూడా లోకమనే ద్వారములు మీరు మూసివేయుదురుగాక. మీకు మాట చెప్తున్నా, వైపు చూస్తూ వినండి. ఏదెను తోటలోనికి అపవాది ప్రవేశించడానికి మార్గము లేదు, కానీ వాడు ప్రవేశించగలిగాడు. మీరు అనుకుంటారు పాము కనపడింది అనుకోని అది కూడా సైతాన్ అంటారు. అది పాము సైతానా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పాములోనికి వాడు ప్రవేశించాడంతే. ఈ దినాన్న శత్రువు కూడా మీరు కలిగి ఉన్న వస్త్రాన్ని వాడు లాగుకోవడానికి మీకున్న పంచేంద్రియాల ద్వారా వాడు ప్రవేశిస్తాడు. దేవుని సన్నిధిలో రక్షించబడి ఒక ఆత్మీయ స్థితిలోకి వచ్చిన నీవు నీ లోకపు చూపులనే కంటి ద్వారాలు మూసుకోవాలి, ఆత్మీయ కన్నుల ద్వారాలు తెరవాలి. లోక వినికిడనే చెవుల ద్వారాలు మూయబడాలి, ఆత్మీయ చెవులు తెరవబడాలి. పనికి మారిన లోక సంబంధమైన వాటిని ఆలోచించే హృదయ మనస్సు మూయబడాలి. నీ ఆత్మీయ మనోనేత్రములు అనబడుతున్న నీ హృదయము తెరవబడాలి. ఎందుకు పనికిరాని దుష్ట తలంపులు తలంపుచున్న నీ యొక్క తలంపుల ఆ ద్వారాలు మూయబడాలి, దైవికమైన తలంపుల ద్వారాలు తెరవబడాలి. అపవిత్రమైన దానిని పలికే లోక సంబంధమైన నీ నోరు ద్వారాలు మూయబడాలి. దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మర్మాలు పలికే ద్వారాలు తెరవబడాలి. అర్థమైందన్న వల్ల ఆమె చెప్పండి. ఇప్పుడు దుష్టుడు ఎలా ప్రవేశిస్తాడు చెప్పండి? ఎలా ప్రవేశిస్తాడు? నిన్ను పాడు చేయడానికి పెద్దగా ఏమి చేసేయడు. ఇది నిజమా అన్నాడంటే అయిపోయింది, చాప్టర్ క్లోజ్. స్తోత్రం కలుగును గాక. ఈ దినాన్న ఆ శిఖరములోనికి ప్రవేశించిన ఆ స్త్రీ ఎలాగునైతే తలుపు వేసిందో, ఈ రాత్రి మొదలుకొని లోకానికి నీకు ఉన్న ద్వారములు మూయబడునుగాక. కొందరే ఆమె చెప్పారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడిది? ఒకే బావిలో నుంచి తీపు నీరు చేదు నీరు ఊరునా? ఒకే వరలో 2 కత్తులు అవురుతాయా? స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఎంచ కాలములో కడవరి ఉజ్జీవపు జ్వాల రగల్చబడాలంటే ఒక్కసారి దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన నీ యొక్క లోక సంబంధమైన ద్వారాలు తెరవబడితే అప్పుడు నా దేవుడు నిన్ను ఒక జ్వాలగా మార్చడానికి ఆకాశపు ద్వారాలు తెరుస్తాడు. కొట్టొచ్చుగా గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఈ రాత్రి దేవుని నామం అనబడుతున్న బలమైన దుర్గములో అడుగుపెట్టిన మీరు లోక సంబంధమైన ద్వారాలు మీరు మూయుదురుగాక. లోక ఆధారమైన ద్వారాలు మీరు మూయుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఇంకా అర్థమైనట్లుగా ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్తాను, వినండి. సంసోనును దేవుడు ఒక వరపుత్రుడిగా ఇచ్చాడు. ఇశ్రాయేలీల రక్షణ కొరకు, ఫిలిస్తీన్ల నాశనం కొరకు ఒక యోధుడుగా ఇవ్వబడ్డాడు. ఇవ్వబడిన శాంసన్కు దేవుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టాడు. ఆయన అంటాడు, నీకు ఇవ్వబడుతున్న ఈ కుమారుడు చచ్చిన దానిని, చెప్పండి, చచ్చిన దానిని ముట్టుకోకూడదు. స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ శాంసన్ చేసిన పని ఏంటంటే, తిమ్నానుకు వెళ్తున్న దారిలో ఆ ద్రాక్ష తోటల దగ్గర ఒక సింహము దాగి ఉందంట. ఇప్పుడు నా వైపు చూస్తూ వాక్యం వినండి. ఏ సిగ్గులేని సింహమైనా ద్రాక్ష తోట దగ్గరకు వస్తుందా? చెప్పండి, ద్రాక్ష తోట దగ్గరకు వస్తుందా? ద్రాక్ష తోట అంటే ఏంటి? సంఘం. ఈ సింహం ఏమిటి? ఎవడు దొరుకుతాడా, ఎవరిని మింగేద్దామని రెడీగా ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే శాంసన్ ఏం చేశాడంటే దాన్ని చంపాడు. సూపరు, చంపాడు. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అదే మార్గం గుండా వెళ్తున్న శాంసన్ ఏం చేశాడు? మరలా దానిని ముట్టుకున్నాడు. ఈ దినాన దేవుని వాక్యం వింటున్న మీరు ఒక్కసారి లోకమును వద్దని, పాపమును వద్దని, లోక ఆచారాలు వద్దని దేవుని సన్నిధిలోకి వచ్చిన మీరు మరలా దాని వైపుకు మీరు తిరగకూడదు. దేవుడు ఏదైతే ముట్టుకోవద్దన్నాడో శాంసన్ వెళ్ళి దానినే ముట్టుకు ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం విన్న దేవుని బిడ్డలారా, శత్రువు కూడా నేటి క్రైస్తవ్య తరాన్ని కళ్ళకు ఆకర్షణీయంగా కనిపింపచేసి వారిని ఈ బలమైన దుర్గములో నుంచి మరలా వెనక్కు లాగుతున్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, 99 మెట్లు ఎక్కిన వాడిని కూడా వాడు తోక జాడించి ఏం చేస్తున్నాడట? మరలా ఎంత శిఖరం ఎక్కాడో మరలా వాడిని కిందకు లాగి కొడుతున్నాడు. గల కారణం ఏంటి? తలుపు వేసుకోలేదు. ఈ రాత్రి ఒక ఆత్మీయ ఉజ్జీవ జ్వాలగా నువ్వు మారాలంటే, ఎంత దినాల్లో కడవరి అభిషేకం, కడవరి ఉజ్జీవం సంఘములో రగులుచుకోవాలంటే, ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన నీవు లోకానికి నీకు ఉన్న పూర్తిగా కనెక్షన్స్ తెగిపోవాలి. దేవుని సన్నిధికి వస్తారు, లోకముతో స్నేహాన్ని, దేవుని వాక్యం సెలవిస్తుంది ఇశ్రాయేలు ప్రజలతో లోకముతో స్నేహం ఏమిటంట? వైరము. లోకముతో మనం ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. గల కారణం ఏంటో తెలుసా? మనము లోకములో లేము, బలమైన దుర్గమనబడుతున్న యేసులో మనం ఉన్నాము. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఒకే అవయవములో, క్రీస్తు అనే శరీరములో వేరు వేరు అవయవములుగా అమర్చబడినప్పటికీ ఒకే శరీరమందు మనం ఉన్నాము. ఈ స్పృహ కలిగి సంఘం నేటి దినాల్లో ఉండాలి. ఈ స్పృహ కలిగిన సంఘము దేవుని సన్నిధిలో అడుగుపెట్టి మరలా వెనక్కు చూడకుండా తలుపులేసేయాలి. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలులను ఆరిన నేలలో నడిపించాడు. మరలా ఏం చేశాడు దేవుడు? తెరిచిన దేవుడే, చెప్పండి, తెరిచిన దేవుడే ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? మరలా మూసేశాడు. నోవహు కుటుంబం కాపాడబడినట్లుగా ద్వారాలు తెరిచాడు. తెరిచిన దేవుడే ఆ కుటుంబం రక్షించబడినట్లుగా ఏం చేశాడు? ద్వారాలను, కొంచెం గట్టిగా చెప్పండి, ద్వారాలను మూసివేశాడు. ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన మీరు ఇక ఎన్నడూ వెనుకకు తిరిగి వెళ్ళకుండా లోకమనే ద్వారాలు మీరు మూసుకొందురుగాక.
మీ పంచేంద్రియాలను దేవుని కొరకు ప్రతిష్ఠించుకుందురుగాక. ఈ రాత్రి ఒక సమర్పణలోనికి వచ్చుదురుగాక. యేసన్న గారు ఒక పాట పాడారు, కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక. ఆయన ఏమయ్యారు యేసయ్యకు? చెప్పండి కొంచెం గట్టిగా. ఈ దినాన మీరు కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చిన మీరు లోకముకు కాక దేవునికి సొత్తైపోదురుగాక. పరమగీతాల కన్యకంటది, నేనెవరి దాన్నో తెలుసా? నేను నా ప్రియుని దానను. ఈ రాత్రి సంగమా, నువ్వు యేసయ్య సొత్తుగా మారిపోవాలంటే, అంచకాల అభిషేకం నీ మీదకి దిగి రావాలంటే, ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన నీవు ఆత్మీయ ద్వారాలు తప్ప శరీర సంబంధమైన ప్రతి ద్వారాలు ఈ రాత్రి మూయబడునుగాక. ఒకటి, ఆ స్త్రీ ఏం చేసింది? ఆ గోపురములోనికి పరుగెత్తింది. రెండు, ఆ స్త్రీ ఏం చేసింది? ద్వారాలను, చెప్పండి కొంచెం, ద్వారాలు మూసిన స్త్రీ. మూడవదిగా, తలుపులు వేసుకుని గోపుర శిఖరము మీదకు ఎక్కిరి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ రాత్రి దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన మీరు, లోకమనే ద్వారాలు మూసుకున్న మీరు అక్కడే ఉండిపోకూడదు. ఎక్కడికి రావాలో తెలుసా? గోపురపు శిఖరం మీదకి మీరు రావాలి. ఇశ్రాయేలీల ప్రజలకు మిక్కిలి హీన స్థితి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు దిగజారిపోయారు. ఈ దినాన సంగమా, ఆత్మీయ స్థితిలో ఏ అనుభవాల్లో నీవు దిగజారిపోయావో ఆ అనుభవాలలో నుంచి ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చి లోక సంబంధాలను తొలగించుకుని, ఆత్మీయ నేత్రాలు తెలుసుకుని, ఆత్మీయ ద్వారాలు తెరిచి, శరీర సంబంధమైన ద్వారములు మూసి, గోపురములో ఇప్పటికే ప్రవేశించిన నీవు, దేవునిలో ఇప్పటికే అడుగుపెట్టిన నీవు, ఆయన సన్నిధిలో ఇప్పటికే ఆత్మ పొందుకున్న నీవు, ఆయన సన్నిధిలో ఇప్పటికే ప్రభావం పొందుకున్న నీవు, ఉపదేశాన్ని పొందుకున్న నీవు, వాక్యాన్ని పొందుకున్న నీవు, పరిశుద్ధతను పొందుకున్న నీవు, నీతిమత్వాన్ని పొందుకున్న నీవు, నీతి క్రియలు చేస్తున్న నీవు, పరిచర్య చేస్తున్న నీవు, ఆరాధన చేస్తున్న నీవు, ఆయనను స్తుతిస్తున్న నీవు, నీ ఉన్న స్థితిలోనే ఉండిపోతే నీ ఒక కడవరి ఉజ్జీవపు జ్వాలగా మారలేవు. ఈ రాత్రి ఒక కడవరి ఉజ్జీవపు జ్వాల రావాలంటే ఇన్ని పనులు చేస్తున్న నీవు, ఇన్ని కార్యాలు చేస్తున్న నీవు శిఖరం మీదకి రావాలి, శిఖరం మీదకు ఎక్కాలి, శిఖరం మీద నిలవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియురాలు పాడుతుంది, నా ప్రియుని కొరకు పాడుతున్న వినుడి. ఇదిగో సత్తువ కలిగిన కొండ మీద నా ప్రియునికి ఏముంది? ఒక ద్రాక్ష తోట ఉంది. శిఖరం కింద లేదు సంఘం, శిఖరం పైన ఉంది సంఘం. దేవుడు మోషేతో అంటాడు, మోసెస్, రేపటి ఉదయానికి నీవు ఎక్కడ కనపడాలి? శిఖరము మీద కనపడాలి. ఉజ్జీవపు జ్వాల రగలాలంటే ఇంకా సండే స్కూల్ బ్యాచ్ లాగా రక్షించబడిన తొలితి దినాల్లో ఉన్నట్టుగా ఉండిపోతే సరిపోదు. ఒక శిఖరం మీదనున్న అనుభవం మీదకి నువ్వు రావాలి. అందుకని దావీదు అంటాడు, అయ్యా ఎక్కలేని ఎత్తైన శిఖరములను నన్ను ఎక్కించు. ఈ రాత్రి కూడా నీవు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? కడవరి ఉజ్జీవ జ్వాల రగిల్చు అని కాదు. దేవుడు రగులుస్తాడు. అది రగలాలంటే, ఆ ఉద్యమం రావాలంటే నీవు శిఖరం మీద కనపడాలి కదా, నీవు శిఖరం మీద ఉండాలి కదా. ఈ స్త్రీ పురుషులు చేసిన పని ఏంటో తెలుసా? శిఖరములోనికి వచ్చారు, తలుపులు మూసారు, మూసిన వారు అక్కడే ఉండిపోలేదు, శిఖరం మీదకు ఎక్కారు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రక్షణలోనికి వచ్చిన నీవు,
ఆత్మీయ స్థితిలోనికి వచ్చిన నీవు, లోకమును విడిచిపెట్టిన నీవు ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నతమైన శిఖరానికి నీవు ఎదిగిపోదువుగాక. కీర్తన గ్రంథములో 84వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల ప్రజల గురించి రాయబడిన మాట, వారు బాకా లోయలో బడి పోవచ్చు, దానిని జలమయముగా చేయగా, తొలకరి వాన దానిని దీవెనలతో నింపగా, వారు నాటికి బలాభివృద్ధి పొందుచు వారు ముందుకే సాగిపోయారు. వారు ఏం చేశారు? నాటికి అనగారిపోలేదు, నాటికి బలహీనపరచబడలేదు. నా వైపు చూడండి. నీకు ఆరోగ్యం లేదు, వాస్తవమే. నీకు డబ్బు లేదు, వాస్తవమే. చెప్పుకోవడానికి ఏ గొప్ప లేదు, వాస్తవమే. కానీ నీవు నిజ దేవుని కలిగి ఉన్నావు కదా, నిజ రక్షకుని కలిగి ఉన్నావు కదా, నీకు బలమిచ్చే దేవుని కలిగి ఉన్నావు కదా. అంత శక్తివంతమైన దేవుని కలిగి ఉన్న నీవున్న స్థితిలో ఉంటే సరిపోదు. వారు ఆ బాకా లోయలో బడి పోవచ్చు, దానిని జలమయముగా మార్చుట ద్వారా తొలకరి వర్షము ఆ లోయలో వారి మీద కుమ్మరించి దీవెనలతో నింపి వారిని నాటికి బలాభివృద్ధి పొందునట్లుగా ఎలాగునైతే చేసిందో, ఈ దినాన్న రక్షణలోనికి వచ్చిన నీవు, దేవుడిలోనికి వచ్చిన నీవు, లోకాన్ని విడిచిపెట్టిన నీవు శిఖరం ఎక్కగలిగితే, ఆనాడు వారి కొరకు తొలకరి వర్షం వచ్చింది, ఈనాడు నీ కొరకు ఒక కడవరి వర్షం రాబోతున్నది. కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఇప్పుడే ఒక వర్షం, ఒక కడవరి అభిషేకం మీ మీద కుమ్మరించబడును గాక, మీ మీద కుమ్మరించబడును గాక, మీ మీద కుమ్మరించబడును గాక. హల్లెలూయా. శిఖరం మీదకి రాగలిగితేనే కడవరి అభిషేకం, శిఖరం మీద నిలబడగలిగితేనే కడవరి ఉత్సవం, శిఖరం మీదకి ఎక్కగలిగితేనే ఒక కడవరి వర్షం నీ మీద కుమ్మరించబడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆ స్త్రీ ఏం చేసిందంటే 3 పనులు చేసింది. ఒకటి, శిఖరములోనికి పరిగెట్టింది, తలుపులు వేసింది, శిఖరం మీదకి వెళ్ళింది. ఈ రాత్రి దేవుని దగ్గరికి రావడం కాదు, దేవునిలోనికి నీవు రావాలి, ఆయన పోలికలోనికి నీవు రావాలి, ఆయన స్వరూపంలోనికి నీవు మలచబడాలి. వేరు వేరు గోధుమ గింజలైనప్పటికీ దంచబడి మెత్తగా పొడి చేయబడినప్పుడు ఎలాగునైతే గోధుమలన్నీ ఒకే పిండిగా మారిపోతాయో, వేరు వేరు విభిన్నమైన మనస్తత్వములు కలిగిన మీరు ఒకే స్వభావంలోకి రాగలిగితే, లోకముతో ఉన్న సంబంధము ద్వారాలు మూసుకుని దేవునితో సంబంధం మీరు పెంచుకోగలిగితే, దేవునితో సహవాసం చేయగలిగితే, ఆత్మీయ శిఖరాలు ఎక్కగలిగితే, ఉపదేశములో శిఖరం మీదకి ఎక్కగలిగితే, ప్రార్థనలో ఒక ఎదుగుదల నీకు ఉంటే, విశ్వాసములో ఒక ఎదుగుదలకి వస్తే, పరిశుద్ధతలో ఒక ఎదుగుదలకు వస్తే, యథార్థతలో ఒక ఎదుగుదలకు వస్తే, అప్పుడు నా దేవుడు నిన్ను చూసి ఒక కడవరి అగ్ని జ్వాలగా నిన్ను నా దేవుడు మార్చునుగాక. అందరూ లేచి నిలబడదాం. త్వరగా లేచి నిలబడాలి. స్తోత్రం. లేచి నిలబడాలి. దేవుని బిడ్డలారా, 53వ వచనం ఒకరు మైక్ తీసుకొని చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 53వ వచనం. ఒక్కరు చదవండి నాన్న. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 53వ వచనం. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. ఇటు చూడండి. ఒక స్త్రీ. ఎవరా స్త్రీ? ఆ గోపురములోనికి పరిగెట్టుకుని వచ్చిన స్త్రీ, ద్వారములు వేసిన స్త్రీ, తలుపులు మూసిన స్త్రీ,
శిఖరం మీదకి వచ్చిన స్త్రీ, ఆ స్త్రీ ఎవరో కాదు, సిద్ధపడుతున్న వధువు సంఘమే ఆ స్త్రీ. చాలా మంది స్త్రీ పురుషులు అందులోనికి ప్రవేశించారని చదువుకున్నాం, కానీ చాలా మంది ఆ అబీమెలెకును చంపలేదు. ఒక్క స్త్రీ మాత్రమే ఆ అబీమెలెకును చంపగలిగింది. ఆ స్త్రీ ఎవరో తెలుసా? ఈ రాత్రి దేవుడు మాట్లాడి ఉండగా, ఎవరైతే ఆయనలో అడుగు పెడతారో, ఎవరైతే లోక సంబంధపు ద్వారాలు, శరీర ద్వారాలు మోస్తారో, ఆత్మీయంగా దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే మూడవదిగా ఆ శిఖరం మీదకి వస్తారో, సియోను కొండ మీదకి వస్తారో, కర్మేలు పర్వతం మీదకి వస్తారో, దేవుని బలిపీఠం మీదకి వస్తారో, దేవుని పర్వతం మీదకి వస్తారో, ఆ స్త్రీ చేతికే దేవుడు తిరగటి రాతినివ్వబోతూ ఉన్నాడు. ఆ రాయి ఏ రాయో తెలుసా? ఆ రాయి సాధారణమైన రాయి కాదు. అబీమెలెకు కపాలమును పగలగొట్టిన రాయి, శత్రువును చంపిన రాయి. ఆ రాయి ఏదో కాదు, యాలా లోయలో ప్రవహించుచున్న నీటిలో దావీదు ఏరుకున్న ఆ రాయి ఏ రాయో కాదు, ఆ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రాయనబడుతున్న క్రీస్తు నీవు పట్టుకోవాలంటే, ఆ క్రీస్తు ద్వారా శత్రువు నీవు జయించాలంటే, ఈ రాత్రి దేవునిలో అడుగు పెట్టుదువుగాక. చప్పలు కొడుతూ ఆమేన్ చెప్పండి. దేవుడిలో అడుగు పెట్టుదువుగాక, పరిశుద్ధతలో అడుగు పెట్టుదువుగాక, అభిషేకములు అడుగు పెట్టుదువుగాక, ఉపదేశములు అడుగు పెట్టుదువుగాక, నీతివంతముల అడుగు పెట్టుదువుగాక, ఆత్మీయముతో దేవునితో సహవాసము కలిగి జీవించుదువుగాక, లోకపు ద్వారాలు మూయుదువుగాక, ఆత్మీయ నేత్రాలు తెరచుదువుగాక, నీ హృదయాన్ని తెరచుదువుగాక, శిఖరం మీదకి వచ్చుదువుగాక, శిఖరం మీదకి ఎక్కుదువుగాక. ఈ మూడు అనుభవాలు కలిగిన వారు ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు మిక్కిలి హీన స్థితిలో ఉన్నప్పుడు ఒక్క స్త్రీ ఆ శత్రువును చంపి మిక్కిలి హీన స్థితిని ఎలాగునైతే తొలగించిందో, ఈ అంచె దినాలలో ఆయన కడవరి అభిషేకపు జ్వాలగా నీవు మారిపోవాలంటే ఈ మూడు అనుభవాలలోనికి నీవు వచ్చుదువు కాక. ఈ మూడు అనుభవాలలోనికి నీవు రాగలిగితే మిక్కిలి హీన దిశను తొలగించిన ఆ స్త్రీగా ఈ సంఘము మారిపోవును గాక. తిరగటి మీద రాతితో శత్రువు కపాలము పగలగొట్టిన ఆ స్త్రీగా నీవు మారిపోదువుగాక. క్రీస్తు అనే బండను కలిగిన సంఘముగా నీవు మారిపోదువుగాక. ఒక 5 నిమిషాలు అందరూ కూడా, అయ్యా నన్ను అట్టి అనుభవాల్లో నడిపించండి అయ్యా అని ప్రార్థన చేద్దామా? కండ్లు మూసుకోండి, ఎవరి వైపు చూడద్దు, 2 చేతులు ఆకాశం వైపు దేవుని సన్నిధానం వైపు చాపండి, స్వరం ఎత్తి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. ఇది మౌనంగా ఉండే సమయం కాదు.